హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 58. మనమిద్దరం కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం కదా శృతి. దానికోసం కథ కూడా వెతుకుతున్నాం కదా. మన కథనే సినిమాగా ఎందుకు తీయకూడదు అని అడుగుతాడు. ఏమంటున్నావు యష్? నువ్వు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. మన కథని సినిమాగా తీయడం ఏంటి అని అడుగుతుంది శృతి. అవును శృతి, ఎలాగూ పబ్లిక్లో మనిద్దరికీ క్రేజ్ ఏర్పడింది. మనం కలిసి చేసిన సినిమా కూడా సూపర్ హిట్ అయింది. నాతో పాటు నీకు కూడా మంచి పేరు వచ్చింది. ఇదే సమయంలో మన నిజ జీవితపు లవ్ స్టోరీని సినిమాగా ఎందుకు తీయకూడదు అని అడుగుతాడు. శృతి కాస్త ఆలోచనలో పడుతుంది. ఈ సినిమాతో మనం ఇంకా సక్సెస్ అవుతాం శృతి. అంతేకాదు, మన వైపు వేలు ఎత్తి చూపించే వాళ్ళ మీద ప్రతీకారం కూడా తీర్చుకున్న వాళ్ళమవుతాం అని అంటాడు కాస్త కోపంగా. అంటే స్టోరీలో మనిద్దరితో పాటు దీక్ష చుట్టూ కూడా స్టోరీ తిరుగుతుంది కదా యష్ అని అడుగుతుంది. అది తప్పదు కదా. కాకపోతే దీక్ష డౌన్ చేస్తూ మనం హైలైట్ అవుతున్నట్టుగా స్టోరీ నడుస్తుంది. అంటే తనకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు మాత్రమే చిత్రీకరిస్తాం అంటాడు. ముఖ్యమైన సన్నివేశాలు అంటే దీక్ష ఏ విషయం గురించైతే నన్ను కొట్టిందో ఆ సన్నివేశం కూడా సినిమాలో ఉంటుంది కదా అని అడుగుతుంది శృతి. కోర్స్, ఎందుకుండదు అంటాడు నిర్లక్ష్యంగా. అది విని శృతి సంతోషపడుతూ, నీ ఐడియా సూపర్ యష్. మన లవ్ స్టోరీని చూపిస్తూనే ఏ విషయం గురించి అయితే తను నన్ను కొట్టిందో ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా మన కథని సినిమాగా చేద్దామంటున్నావు కదా అని అంటుంది. అవును శృతి అంటాడు. వావ్, ఇది కథ నాకు కావాల్సింది. అప్పుడు దీక్షనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తల ఎత్తుకోకుండా చేయొచ్చు అంటుంది. ఎస్ శృతి, ఈ సినిమాతో అందరికీ బుద్ధొస్తుంది అంటాడు. ఓకే యష్, ఈ సినిమాని నేను ఒప్పుకుంటున్నాను అంటుంది సంతోషపడుతూ. బట్ మన స్టోరీని సినిమాగా తీస్తున్నట్టుగా పబ్లిక్కి అప్పుడే తెలియకూడదు. ముఖ్యంగా దీక్ష వాళ్ళ ఫ్యామిలీకి, మా నాన్నగారికి అస్సలు తెలియకూడదు అంటాడు. అది ఎలా యష్? తెలియకుండా ఎన్నాళ్ళని ఉంచుతాము అని అడుగుతుంది శృతి. దాదాపు సినిమా షూటింగ్ ఎండింగ్కి వచ్చే వరకు సీక్రెట్గా ఉంచితే కరెక్ట్. ఎందుకంటే సినిమా ఆపమని దీక్ష కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావచ్చు. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడదాం. మనం ఇద్దరం ఈ సినిమా చేస్తున్నట్టుగా పబ్లిక్ తెలియాలి, కానీ ఇది మన స్టోరీ అని అప్పుడే బయటికి తెలియకూడదు అంటాడు యష్. మరి రిలీజ్ టైంలో ఎలా యష్? అప్పుడైనా వాళ్ళు సినిమా ఆపమని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదా. ముఖ్యంగా దీక్ష కంటే ఆ స్వప్నని అస్సలు తట్టుకోలేము అంటుంది. నిజమే, ఆ స్వప్న మహా కంచు. సరేలే, అదంతా నేను చూసుకుంటాను శృతి. షూటింగ్ ఎండింగ్ వచ్చేసరికి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సాధించిన సినిమా కంటే ఇంకా బాగా హిట్ అయ్యి కాసుల వర్షం కురుస్తుంది. చూస్తుండు అంటాడు. వావ్ యష్, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటూ యష్ని హక్ చేసుకుని అల్లుకుపోతుంది. అంతటితో వాళ్ళు ఆగకుండా బెడ్ మీద పడతారు. దీక్ష ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా స్నేహ అక్కడికి వస్తుంది. నిన్న ఎవరిదో సెలబ్రిటీలది ఈవెంట్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ వచ్చిందంటగా, నిజమేనా దీక్ష అని అడుగుతుంది. అవును, నిన్న నువ్వు ఆఫీస్కి వచ్చుంటే ఆ కాంట్రాక్ట్ నీకే ఇచ్చేదాన్ని, కానీ నువ్వు మిస్ అయ్యావు అంటుంది దీక్ష. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను. సరేలే, నీకైనా వచ్చింది అదృష్టం అంటుంది స్నేహ. ఆ కాంట్రాక్ట్ నాకేమీ వద్దు, ఆ కమిషన్ నీకే ఇస్తానుండు అంటూ దీక్ష హ్యాండ్ బ్యాగ్ తీస్తుంటుంది. ఏయ్, ఇది నాకెందుకు, నీకొచ్చిన కాంట్రాక్ట్ కదా అంటుంది స్నేహ. నాకు ఆ కమిషన్ తీసుకోవాలనిపించడం లేదు అని డబ్బు తీసి లెక్క పెడుతూ ఉండగా అందులో 2000 తక్కువగా కనిపిస్తాయి. ఇదేంటి, నేను సరిగ్గా లెక్క పెట్టాను, మరి 2000 తక్కువగా కనిపిస్తున్నాయేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది దీక్ష, ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది స్నేహ. 2000 తక్కువయ్యాయి స్నేహ, ఆ 2000 రేపు తెచ్చిస్తాను, ఈ అమౌంట్ వరకు తీసుకో అని చెప్పి ఇస్తుంది. ఏంటి దీక్ష ఇది, నేను లేని రోజు కాంటాక్ట్ వస్తే అది నీ ఒక్కదానికే చెందుతుంది కదా, మరి నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది స్నేహ. ముందు అమౌంట్ తీసుకో అని చెప్పి స్నేహ చేతిలో అమౌంట్ పెట్టి 2000 గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్నేహ ఆ డబ్బు తీసుకొని, అన్నట్టు మర్చిపోయాను దీక్ష, నిన్న మేము షాపింగ్కి వెళ్తే మీ తమ్ముడు ఒక అమ్మాయిని తీసుకొని షాపింగ్కి వచ్చాడు.
ఆ అమ్మాయికి ఒక డ్రెస్ కొనిచ్చినట్టుగా అనిపించింది. ఆ అమ్మాయి ఎవరైనా మీ రిలేటివా అని అడుగుతుంది స్నేహ. ఆ మాటలకి దీక్ష ఆశ్చర్యపోతూ ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా అవును అని అప్పటికప్పుడు సమాధానం చెప్తూ తడబడుతూ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిన దీక్ష ఎవరూ లేని సమయంలో చందుని నిలదీస్తుంది. ఆ డబ్బు నేనే తీశానక్క. మా ఫ్రెండ్కి బర్త్డే అయితే డ్రెస్ కొనిపెట్టడం కోసం తీశాను అంటాడు చందు. మీ ఫ్రెండ్ బర్త్డేకి నువ్వు డ్రెస్ కొనిపెట్టడం ఏంటి చందు? కావాలంటే నీ ఏజ్ తగ్గట్టు చిన్న గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. తను నా క్లోజ్ ఫ్రెండ్ అక్క. చిన్న గిఫ్ట్ కొనిస్తే ఏం బావుంటుందని డ్రెస్ కొనిచ్చాను. ప్లీజ్ అక్క, ఈ విషయం గురించి రాదంతం చేయకు. స్వప్నక్క వినదంటే ఇంకంతే సంగతులు అంటాడు భయపడుతూ. స్వప్న కాదురా, ఈసారి తెలియకుండా డబ్బు తీసుకున్నావంటే నేనే నీ కాలు విరక్కొడతాను. 2000 అంటే చిన్న మాట అనుకున్నావా? అవి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అని అడుగుతుంది. చందు మరో మాట మాట్లాడలేక తలదించుకుంటాడు. ఇంకొకసారి ఇంట్లో డబ్బులు తీసినట్టుగా తెలిసిందో ఊరుకోను, జాగ్రత్త అని అంటుంది. చందు అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేక తలదించుకొని ఉంటాడు. వెళ్ళి బుద్ధిగా చదువుకో అని చెప్తుంది. దాంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వీడు ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఎవరో అమ్మాయికి డ్రెస్ కొనిపించడం ఏంటి అని అనుకొని కంగారు పడుతుంది. శృతి ఫ్లాట్లో శృతి, యష్ సోఫాలో పక్కపక్కన కూర్చొని డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తుండగా యష్ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన ఫణీంద్ర వచ్చి హాయ్ యశోధర్, హాయ్ ధ్రువ అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. హాయ్ ఫనీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, కూర్చో అంటూ చైర్ చూపిస్తాడు యష్. చాలా ఎగ్జైట్మెంట్‌తో ఎదురు చూస్తున్నాం ఫనీ అంటుంది శృతి. ఇంతకీ ఎలా ఉన్నావు ఫనీ అని అడుగుతాడు యష్. ఏదో అలా ఉన్నాను యశోధర్. నీ ఫస్ట్ సినిమాకి డైరెక్ట్ చేసిన క్రేజ్ ఇక నేను ఏ సినిమాకి చేసినా రాలేదు యశోధర్. కానీ నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు ఇస్తానన్నందుకు చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చాను అంటాడు. నాకు ఈరోజు ఈ స్టార్డమ్ వచ్చిందంటే అది నీ వల్లే ఫనీ. అందుకే మేము నెక్స్ట్ చేయబోయే కీలకమైన ప్రాజెక్ట్ నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాము అంటాడు యష్. థ్యాంక్ యూ యశోధర్. మరి ఏదైనా కథ సెలెక్ట్ చేయమంటారా అని అడుగుతాడు ఫనీ. ఆల్రెడీ మేము ఒక కథ సెలెక్ట్ చేశాము ఫనీ అంటాడు యష్. ఓ గుడ్, అప్పుడే కథని కొన్నారా అని అడుగుతాడు ఫనీ. యష్ నవ్వి కథని కొనడం కాదు, మా నిజ జీవితపు కథని సినిమాగా రావాలని ప్లాన్ చేశాము అంటాడు. డైరెక్టర్ ఫనీ ఆశ్చర్యపోతూ మీ స్టోరీనా అని అడుగుతాడు. అవును, మా లవ్ స్టోరీనే సినిమాగా తీయాలనుకుంటున్నాం. మేము తీసే సినిమా వల్ల కొంతమందికి గుణపాఠం కలగాలి అని శృతి మాట్లాడబోతుండగా నువ్వాగు శృతి అని అదేమీ లేదులే ఫనీ. ఈ సినిమా తీయాలనుకునే ఉద్దేశం వేరు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా. శృతి నేను అదే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మాకు ఉన్న క్రేజ్ ముందు ముందు ఉంటుందని నమ్మకం లేదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు టాప్లో వస్తామో ఎప్పుడు డౌన్లో ఉంటామో చెప్పలేం. కానీ మనం టాప్లో ఉన్నప్పుడే మనం సాధించాలనుకున్నది సాధించుకోవాలి. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది. మా రిలేషన్ గురించి బయట అందరికీ తెలుసు. సో మా కాంబినేషన్లో మేము ఇప్పుడు ఒక లవ్ స్టోరీ తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదో స్టోరీ కల్పించే బదులు మా లవ్ స్టోరీని సినిమాగా ఎందుకు చేయకూడదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్తాడు యష్. గుడ్, మీ సొంత స్టోరీ అంటున్నారు కాబట్టి మీకున్న క్రేజ్ వల్ల సినిమాకి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా కూడా నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఇన్నాళ్ళు లాస్ అయిపోయింది అంతా ఈ సినిమా ద్వారా సంపాదించుకుంటాను అంటాడు ఫనీ. ఓకే ఫనీ, కానీ ఈ సినిమా షూటింగ్ అయిపోయి రిలీజ్ వరకు వచ్చేసరికి చాలా ఒడిదుడుకులు రావచ్చు ఫనీ. అవన్నీ తట్టుకోగలుగుతాను అనే ధైర్యం ఉంటేనే ఈ ప్రాజెక్ట్ తీసుకో అంటాడు యష్. బయోపిక్ సినిమాలు తీయడంలో రిస్కులు మామూలే. అయినా పర్వాలేదు, నేను ఈ రిస్క్ని ఛాలెంజ్గా తీసుకుంటాను అంటాడు ఫనీ. కొద్దిసేపటికి ముగ్గురు కాఫీ తాగుతూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. యష్ కాఫీ తాగటం పూర్తి చేసి కప్ పక్కకు పెడుతూ ఇంతకీ నువ్వు కూడా ఇంకా మ్యారేజ్ చేసుకోలేదేంటి ఫనీ అని అడుగుతాడు యష్. ఫనీ నవ్వి సినిమా వాళ్ళకి పిల్లనివ్వాలంటే వెనకాడుతున్నారు. నేను చేసిన సినిమా నేను చేసిన ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే నీతో చేసిన సెకండ్ సినిమా మంచి పేరు తెచ్చింది. తర్వాత వేరే సినిమాలు పెద్ద హిట్ కూడా కాలేదు. వాటిలో 2 సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసి లాస్ అయ్యాను. చూద్దాం, ఈ సినిమా హిట్ అయ్యి నాకు కూడా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరుకుతుందేమో అంటాడు ఫనీ నవ్వుతూ.
శృతి కూడా నవ్వుతూ అంతలోనే దీక్ష గురించి కసిగా ఆలోచిస్తూ, దీక్ష, నేను గట్టిగా కళ్ళెర్ర చేస్తే భయపడిపోయే నువ్వు నన్నే కొట్టావు కదా! 4 గోడల మధ్య జరిగిన సంఘటన గురించి మాట్లాడితే నన్ను చంపేస్తానని బెదిరించావు. ఇప్పుడు ఆ 4 గోడల మధ్య జరిగిందే నలుమూలలకి తెలిసేలా చేయబోతున్నాము. ఏ వ్యక్తిత్వం అని గొంతు చించుకున్నావో ఇప్పుడు ఆ వ్యక్తిత్వం గౌరవం ఈ సినిమాతో బజార్న పడబోతుంది, చూసుకో అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే కొన్ని రోజులకి ఆ సినిమాకి ఆడిషన్స్ పూర్తి చేసి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని దీక్ష స్థానంలో మరొక హీరోయిన్ని తీసుకొని సినిమా ప్రారంభోత్సవానికి శృతితో కొబ్బరికాయ కొట్టించి మొదలు పెడతారు. ఇందులో యష్, శృతి, విక్రమ్ నిజమైన క్యారెక్టర్స్గా సెలెక్ట్ చేసి మిగతా క్యారెక్టర్స్కి వేరే ఆర్టిస్టులను తీసుకుంటారు. యష్, శృతితో సినిమా అంటే విక్రమ్ కూడా గంతులు వేస్తాడు. అందరు ఆర్టిస్టులు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నట్టుగా ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. మరుసటి రోజు ఆ సినిమా ప్రారంభోత్సవం గురించి పేపర్లో రావడంతో స్వప్న కాఫీ తాగుతూ పేపర్లో ఆ సినిమాలో నటించబోతున్న ఆర్టిస్టుల ఫొటోస్ చూస్తూ అనుమానపడుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. దయచేసి కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. అలాగే ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.